ఇప్పుడు ఎకరం కోకాపేట అయినా ఈ ఏరియానే ఎకరం 100 కోట్లు అంటున్నారు కదా. అంటారు ఇల్లు వరకు 1 ఎకరం ఉంటుంది సార్. ఇది మొత్తం 4 acres అండి. ఇది మొత్తం టోటల్ ఓకే. కాంపౌండ్ 4 acres. అదే మేము కట్టినాయిగా. అవును. ఇప్పుడు మనకు ఉన్నాయి సార్ వాటిలో ఉన్నాయి. ఈ టవర్ మొత్తం మాది కదా, విజయకృష్ణ టవర్స్. దాంట్లో ఇంకా చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. గూగుల్ టవర్ మనదే వెనకాల. సంవత్సరం బర్త్డే గ్రాండ్ చేసాం మదర్. అవునవును. చేసి అందరికి చీరలు పంచులన్నీ పంచిపెట్టాం. ఓకే. మా మెంబర్స్కి ఇచ్చాం. అంటే వాళ్ళైతే ఓకే తృప్తిగా ఉంటారని అందరికి చాలా మంది మెంబర్స్కి ఇచ్చాం. ఓకే ఓకే ఓకే. ఇది వనం ఇది. అవును. ఇక్కడ ఒక ఈ ఉండే మొత్తం తీసేసి రెడీ చేశారనమాట. రెడీ చేసి అప్పుడు సార్ మహేష్ ఓపెన్ చేశారు అప్పుడు. ఓకే. గ్రాండ్గా జరిగింది అప్పుడు. గ్రేట్ అండి. లైవ్లీగా ఉందండి స్టాచ్యూ కూడా. దేవికా రాణి ఒడియార్ అని లేడీ. ఓకే. సో ఆమెకి రోసెస్ ఇష్టం. ఓకే. సో ఆ రోసెస్ ఎప్పుడు ఆమె దగ్గర ఉండాలని చాలా ఇష్టం. ఇక్కడ రోజ్ గార్డెన్ ఉండేది. అవును. ఆ రోజ్ గార్డెన్ తీసినప్పుడు ఈ రోజెస్ ఎప్పుడు ఆమెకు ఉండాలని కూర్చుంటుంది. ఓకే. నాకు కొన్ని సంకేతాలు కూడా వస్తుంటాయి ఇక్కడ దండం పెట్టుకున్నప్పుడు. ఓకే. ఒకసారి ఆ పువ్వులు పడుతుంటాయి కరెక్ట్గా చేతిలోకి. అన్నీ చాలా ఎమోషనల్ అనుకోండి. చాలా ఎమోషనల్ బాండింగ్ అండి. ఎస్. మాకు కూడా చాలాసార్లు అన్నం పెట్టింది. మండపం రాజస్థాన్ నుంచి తెప్పించాము. అది స్టోన్ తెప్పించి చేయించి పెట్టాము. ఓకే. మండపం ఉంది. ఓకే ఓకే. భువన విజయం అని పేరు పెట్టాను నేను. అది పేరు ఇక్కడ పెట్టారు కదా. అదే. ఓహో, వరల్డ్ రికార్డ్ ఇక్కడ పెట్టారు. ఓకే. ఆమె కెరియర్ వరల్డ్ రికార్డు. అది 42 ఫీచర్ ఫిల్మ్స్. అవును. అది ఆమె మ్యారీడ్ లైఫ్. కృష్ణుడు. ఓహో, అటు కృష్ణుడు. ఓకే. మంచిగా ప్లాన్ చేసుకున్నారు. జ్ఞాపకాలన్నీ పెద్దలింగా. ఇందాక మీరు చెప్పారు ప్రతి మొక్క అమ్మ వేసిన మొక్కలని చెప్పేసి. ప్రతిది ఈ పూల చెట్టు ఏది ప్రతిది ఏది అన్నీ అవదే. నా క్రెడిట్ ఏం లేదు. మెయింటైన్ చేయడం క్రెడిట్ అంతే తప్ప. మామిడి చెట్లు కూడా ఉంటున్నాయి సార్. మామిడి చెట్లు, కొబ్బరి మామిడి చెట్లు చాలా ఉన్నాయి కదా. మామిడి పండ్లు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. కొబ్బరి చెట్లు, మామిడి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మన స్టూడియో దగ్గర మామిడి చెట్లు ఉన్నాయి. వెనకాలంతో మొత్తం ఇదంతా. వెనకాలంతో చాలా దాదాపు 50-60 చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు. ఏమన్నా ఉద్దేశం ఉందా సార్? మా ఇంట్లో ఇట్లా ఉంచేస్తా, కమర్షియల్ అయిపోయింది కదా ఈ ప్రాంతం మొత్తం అని చెప్పేసి ఏమన్నా ప్లాన్స్ ఏం లేవుగా? ఓకే. ఇలాగే ఉంచేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఎకరం కోకాపేట అయినా ఈ ఏరియానే ఎకరం 100 కోట్లు అంటున్నారు కదా. అంటారు. దానికంటే సెంటిమెంట్ ఇంపార్టెంట్. నథింగ్. ఓకే ఓకే. ఇల్లు వరకు 1 ఎకరం ఉంటుంది సార్. ఇది మొత్తం 4 acres అండి. ఇది మొత్తం టోటల్ ఓకే. కాంపౌండ్ 4 acres. ఓకే. అంటే మీరు కమర్షియల్ చేసింది చాలా తక్కువ. అయితే 12 ఎకరాల్లో వాళ్ళ పేరుతో స్టూడియో ఉండాలని పెట్టాను. అదే మేము కట్టినాయిగా. అవును. ఇప్పుడు మనకు ఉన్నాయి సార్ వాటిలో. ఉన్నాయి. ఈ టవర్ మొత్తం మాది కదా, విజయకృష్ణ టవర్స్. దాంట్లో ఇంకా చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. గూగుల్ టవర్ మనదే వెనకాల. ఓకే. డెవలప్మెంట్ సార్. డెవలప్మెంట్. ఓకే ఓకే. డెవలప్మెంట్ మన షేర్ మనం చేసుకున్నాం. ఓకే. ఈ టవర్ ఫుల్గా మనమే కన్స్ట్రక్ట్ చేసాం. ఓకే. విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్. ఎస్. విజయకృష్ణ స్టూడియోస్, గ్రీన్ స్టూడియోస్. ఇదే ఇక బోర్డు అది ఉంటుంది. మెయిన్ రోడ్కి ఉంది కదా. మెయిన్ రోడ్. ఎస్. ఓ, ఇక్కడ ఇది హోర్డింగ్ కూడా పెట్టారా? అంటే ఫెసిలిటీస్ అన్నీ తెలియాలి కదా. ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నీ పెట్టాము. షూట్లు బయట రెగ్యులర్గా. థియేటర్ కూడా చాలా బిజీగా ఉంది. ఓకే. మీకు ఇంకొకటి అడగలే ఇందాక మిమ్మల్ని. కోర్స్ మీరు చెప్పుకోరు బయటికి. డబ్బింగ్ అంటే గుర్తొచ్చింది. డబ్బింగ్ స్టూడియోలో పనిచేసే టెక్నీషియన్కి కిడ్నీస్ ప్రాబ్లం వచ్చినాయి కదా. ఫండ్ రైజ్ చేశారు కదా. ఫస్ట్ డొనేట్ చేసి మీరు ఫండ్ రైజ్ చేశారు. తన్నే నేను ప్రసాద్ ల్యాబ్లో నా కెరీర్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నా సార్. మీరు తనతో నేను మాట్లాడాను కూడా. మీరు తనకి కష్టం అని చెప్తే నా దగ్గరకు వచ్చాయని చెప్పి తీసేసుకొని తనతో స్టూడియో చేసుకొని చేయటం అంటే అతనికి అయిపోయింది సార్. ఇప్పుడు ప్రజెంట్ అంటే ఆపరేషన్ అవ్వలేదు. బట్ ఆపరేషన్ అవ్వాలి. ఓకే ఓకే. బట్ అన్ని ఆయనకు కావాల్సిన సమకూర్చేసాం. ఓకే. ఈజ్ ఎ లెజెండ్ హిమ్సెల్ఫ్. శ్రీనివాస్ గారు ఈజ్ ఎ లెజెండ్. మంచి మనిషి. మంచి మనుషులను ఇండస్ట్రీలో కాపాడుకుంటే వాళ్ళు మంచి ప్రోడక్ట్స్ మనకి
ఎస్ ఎస్ గుర్తున్న మహానటి నుంచి అన్నీ ఆయన చేశాడు మొన్న మహానటి వరకు. ఇప్పుడు అన్నీ ఇక్కడ కూడా బిజీగా ఉంది, అందరు యాక్టర్స్ అంతా ఇదే ప్రిపేర్ చేస్తారు. ఓకే, ఇవన్నీ స్టూడియోస్ మా సెట్స్ ఇవన్నీ హాస్పిటల్ సెట్స్ ఇవన్నీ. ఓకే ఓకే. నరేష్ గారు కెరియర్కి సంబంధించి ప్రతీకలు భీష్మ చాలా ఉన్నాయి, చాలా లేటెస్ట్ హిట్స్ అనమాట ఇవన్నీ. రంగస్థలం. వాట్ ఏ క్యారెక్టర్ సార్, ఏంటి సార్ అది, రామ్ చరణ్ క్యారెక్టర్ని కొడుకుని నిజంగా తండ్రి ఎలా ప్రేమిస్తాడు అనేది, వాట్ ఏ క్యారెక్టర్. మీ ఛాంబర్ ఇదే సార్, ఆఫీస్ ఛాంబర్ ఇంకా ఇదే. ఓకే, ఇవన్నీ నా యునైటెడ్ నేషన్స్ సంబంధించినవి. ఓకే, సో ఆల్ మై సర్టిఫికేట్స్ ఫ్రమ్ యునైటెడ్ నేషన్స్. ఓకే, ఇవి డాక్టరేట్ సర్టిఫికేట్స్ అన్నీ. పిహెచ్డి వచ్చింది. ఓకే, వాళ్ళ ఆథరైజేషన్ ఫర్ అఫీషియల్ రెసిడెన్స్, డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ అంతా ఇచ్చారు. ఎస్ ఎస్ ఎస్, గ్రేట్ సార్. ఇది 40 years సందర్భంగా, 50 years సందర్భంగా జస్టిస్ వెంకటరమణ గారితో ఇచ్చింది. చీఫ్ జస్టిస్, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ కదా. ఓకే, టర్కీ కౌన్సిల్ జనరల్, టర్కీకి నేను ఇప్పుడు ఆల్రెడీ కౌన్సిల్ జనరల్గా. ఓకే, ఇప్పుడు పెద్ద స్వామి కలిసి. అవును, ఇవన్నీ కూడా మన యునైటెడ్ నేషన్స్లో పదవి తీసుకుంది. ఇది ఈ సార్ ఇది హానర్ చేసింది ఇదే కదా సార్. ఓకే, జయలలిత గారిది అది నంది అవార్డు. నంది అవార్డు తీసుకున్నారు చిత్రం పడాలి చిత్రానికి. ఒకటి ఓకే, సర్వోచ్చోడ తర్మాక ఒకటి వచ్చింది. ఓకే, సూపర్ సార్. వాళ్ళ నేషనల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్, ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో మాకు ఓరియంటేషన్ క్యాంప్. ఇవి మొత్తం ఇవన్నీ ఇవి నేను నా బాధ్యత తీసుకుంటాను. ఓకే, ఇదంతా మా క్లాస్ ఆఫ్ 8 years గ్యాంగ్ ఫుల్. ఓ 8 years గ్యాంగ్. ఓకే, కలుస్తున్నారు సార్ ఇప్పుడు? ఓ ఎవ్రీ ఇయర్ కలుస్తాం, మళ్ళీ ఉంటుంది ప్రోగ్రామ్ పెడతారు. ఓకే, అందరూ ఉన్నారు, వెంకటేష్ గారు. ఎవరు సార్ దాంట్లో యాక్టివ్ ఎవరు సార్? సుహాసిని ఇస్ ద ఫౌండర్. సుహాసిని లిజీ, మేమందరం కూడా ఉంటాం, అందరం సరదా ఒక క్లబ్ అంతే. ఇప్పుడు జాకీ స్టాఫ్ వీళ్ళంతా చేరారు, అనిల్ కపూర్ గారు. ఓకే, వీళ్ళంతా ఉన్నారుగా. అవును, అందరూ మొత్తం పవన్ లాల్ గారు అందరూ ఉంటారు. గ్రేట్ అండి. డాక్టరేట్స్ 3 డాక్టరేట్స్ తీసుకున్నాం. ఎస్, నంది అవార్డులో ఒక దాసరి గారి అవార్డు మనం తీసుకుంది. గ్రేట్ సార్. మా నేషన్స్ ఫ్లాగ్స్ ఛాంబర్ అఫీషియల్. ఎస్, బాగుంది సార్ మీ ఛాంబర్. థ్యాంక్ యూ. ఈ రామోజీరావు గారు గురువుల్లో ఒకళ్ళు. ఓకే, కేసీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు. అవును. నరేష్ గారి విజయ్ కృష్ణ స్టూడియో కూడా తెలుగు ప్రేక్షకుల కోసం ఎక్స్క్లూజివ్గా చూపించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ ఒక సందర్భంలో మళ్ళీ కూర్చున్నాం. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తెలుగు వన్ ప్రేక్షకులకి యాజమాన్యాన్ని.